బండికి టైంకు సర్వీసింగ్ చేపిస్తాం, లేదంటే సతాయిస్తుంది. నడిమిట్ల ఏడాగిపోయేది తెలియదు. మిషన్లు సుతా అంతే, ఎప్పటికప్పుడు రిపేర్లు చేపిస్తేనే 4 వద్దులు మంచిగా నడుస్తాయి. సేమ్ ఇండ్లు కూడా గంతేనుల్లా, ఎన్నడో వెనకట కట్టినవి ఇప్పటికీ ఉన్నాయంటే గిరేటే. కానీ ఎప్పుడు ఎట్లుండేది తెలియదు. నడుస్తుంది కదా అని అట్లనే ఊకుంటే ఏమయ్యేది తెలియదు. గట్ల కావద్దనే గీ కార్యం. పాత బంగ్లాలకు నోటీసులు ఖాళీ చేపిచ్చుడు నడుస్తుందబ్బా పట్నంలా. సిటీలా 685 వెనకటి ఉంటే 327 ఇండ్లకెళ్ళి ఏరే తావులకు మార్చిండ్రు ఇంటోళ్లను. సదుర్తే ఏం కాదనిపిస్తే రిపేర్లు చేసుకునే ఛాన్స్ ఇస్తుండ్రు, లేదంటే రప్ప కూలగొట్టుడే. హౌ మరి మొన్న చూడలే, పాత బస్తీలా 114 ఏండ్ల పాతిళ్లు ఖాళీ చేయుర్రని నోటీసులు ఇస్తే లాపరవ వేసే వరకు ఆనలకు నాని తుప్పున ఊలే. ఇంకా నయం గా టైంలా ఇంట్లో ఎవ్వలేరు. దగ్గర పట్ల పనులు చేస్తున్నోళ్ళు జర్రంతల బచాయించిండ్రు. ఇంకో 385 ఇండ్లకు నోటీసులు పంపిండ్రు. 15 రోజుల్లా ఖాళీ చేయాల్సిందేనని. బేగం బజార్ లా వెనకటి బిల్డింగ్లు ఇవన్నీ నోటీసులు ఇచ్చినా ఓనర్ ఇంటలేడట. బుగులు పడుకుంటా అట్లనే దందాలు చేస్తున్నారు కిరాయికి తీసుకున్నోళ్ళు. दीवार गिरा था, इधर का दीवार देखो, उधर का दीवार देखो, पानी कलर नहीं करता, कुछ भी नहीं करता, गिरा नहीं सोचता ऐसा. ఓ దిక్కు ఆనలు జోరందుకోవట్టే. ఆయింత ఏమన్నా అయితే ఏంది కథ? గా పరిస్థితి రావద్దనే మున్సిపాలిటోళ్ళు ముంగట వడిగి కార్యం పెట్టుకురన్నట్టు. ఏమైతది, వెనకటి సంది ఉంటలేమా, ఎన్నానలు చూడలే అని లాపర్వ